హలో గైస్, అందరికీ నమస్కారం. ముందుగా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది అన్న సినిమా చూసి రావడం జరిగింది. సినిమా నాకు నచ్చిందండి, ఎందుకంటే కోన వెంకట గారి రైటింగ్ చాలా బాగుంటాయి. కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి. నిన్ను కోరి కానీ, పులి మేక కానీ నాకు చాలా ఇష్టం ఆయన డైరెక్ట్ చేసినవి. సినిమా ప్లస్లో వచ్చేసి సినిమాలో కామెడీ ఫస్ట్ హాఫ్ ఓకే కామెడీ, బట్ సెకండ్ హాఫ్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మెథడ్ ఆఫ్ యాక్టింగ్ అని ఒక కామెడీ సీన్ ఉంటుంది, 2-3 చోట్ల ఉంటుంది. అది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, మెథడ్ ఆఫ్ యాక్టింగ్ అన్న కామెడీ. అండ్ స్టోరీ ప్లాట్ లైన్ ఏంటంటే పార్ట్ 1 గీతాంజలి సినిమా నుంచి అది మళ్ళీ కంటిన్యూషన్ అయింది. ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా. ఫస్ట్ హాఫ్ ఓకే కామెడీ, బట్ సెకండ్ హాఫ్ కామెడీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉన్న క్యాస్టింగ్ గీతాంజలి గారు కానీ, అంజలి గారు కానీ, సునీల్ గారు కానీ, శకలక శంకర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ చాలామంది ఇందులో క్యాస్టింగ్ ఉంటుంది. వాళ్ళకి తగ్గ రోల్స్లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. ఈ సినిమా కొద్దిగా హర్రర్ ఎలిమెంట్ ఉంటుందండి. హర్రర్ ఎలిమెంట్లో విఎఫ్ఎక్స్ వచ్చేసరికి పర్లేదు, మరీ అంత గొప్పగా లేకపోయినా వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్లో విఎఫ్ఎక్స్ మాత్రం బాగానే తీశారు. అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి బీజిఎం సాంగ్స్ పక్కన పెడితే బీజిఎం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఎక్స్ట్రాడనరీ బీజిఎం పడింది. గీతాంజలి పార్ట్ 1 కన్నా మళ్ళీ వచ్చింది గీతాంజలిలో బీజిఎం బాగుంటుంది. అండ్ గీతాంజలి పార్ట్ 1లో హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ గీతాంజలి పార్ట్ 2లో కూడా హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా అంత గొప్పగా అనిపించవు. ఎలా ఉంటుందంటే సినిమా మొత్తం కామెడీ టైమింగ్తోనే వెళ్ళిపోయింది సినిమా. అండ్ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ ఓకే పర్లేదు, మంచి ఎండింగ్తోనే క్లైమాక్స్ డిజైన్ చేశారు సినిమాలో. సినిమా మాత్రం చూడొచ్చు ఫ్యామిలీతో ఈ వీకెండ్. ఓకే గైస్, ఇంకా మరి నేను ఇచ్చే రేటింగ్ ఈ సినిమాకి 5కి 3 ఇస్తాను. ఈ సినిమాకి రేటింగ్ నాకు నచ్చింది సినిమా, పర్లేదు చూడొచ్చు సినిమా మాత్రం. అండ్ ఇప్పటి నుంచి మా విశ్వబ్రదర్స్ యూట్యూబ్ ఛానల్లో రివ్యూలు కూడా వస్తూ ఉంటాయి. మీరు మమ్మల్ని ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను. And subscribe to Vishwa Brothers YouTube channel.